నేటి పంచాంగం వివరణ ఆగస్టు 4, 2024 ఆదివారం. నేటి ప్రత్యేకత అమావాస్య, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి అమావాస్య సాయంత్రం 4:46 వరకు, నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1:25 వరకు, యోగం సిద్ధి ఉదయం 10:33 వరకు, కరణం నాగవ సాయంత్రం 4:46 వరకు, తదుపరి స్తుగ్నమ తెల్లవారుజామున 5:19 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 3:15 నుండి 4:59 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:02 నుండి 5:53 వరకు, రాహుకాలం సాయంత్రం 5:08 నుండి 6:44 వరకు, యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:57 వరకు, అమృతకాలం ఉదయం 6:39 నుండి 8:20 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు, సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంకాలం 6:44. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి నూతన లాభాలనేవి అందుతాయి. ఇక అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారో వారికి సదవకాశంగా చెప్పవచ్చు. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది, తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో తమ పడిన శ్రమకు తగిన గుర్తింపు ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. చిన్న చిన్న వాహన ప్రమాదాలు అయితే కనబడుతున్నవి, వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్ట్ల కోసం చూస్తున్నారో వారికి మంచి అవకాశాలను లభిస్తాయి. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా కనిపిస్తున్నవి. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆర్థికంగా ఈరోజు ఆదాయం అనేది పెరుగుతుంది. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను ఆర్జించగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న రీతిలో ప్రమోషన్స్ను అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. వైద్యులకు, రాజకీయ వర్గాల వారికి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఐటీ నిపుణులకు నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందుతారు. ఇక మహిళలకి అనుకోని ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ఆగమనంతో గృహంన సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నతమైన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి నిర్ణయాలు చేయడం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయానం చేసే యోగం అయితే ఉంది. వీసాలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇక ఈరోజు కుటుంబ సఖ్యత కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా కనబడుతున్నాయి వృషభ రాశి వారికి. ఇక నూతన వాహన మరియు గృహయోగం అనేది కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు అభివృద్ధి అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి తాము చేసిన పనులకు సరైన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. ఇక వృషభ రాశిలోని కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారు అనుకున్న పనులను అనుకున్నట్టుగా ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక అనుకోని సంఘటనలు ఈరోజు వృషభ రాశి వారు ఎదుర్కొంటారు. వాహనాలను మరియు భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఆదాయం మరింతగా పెరుగుతుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు చిగురించి ఉత్సాహంగా గడుస్తుంది ఈరోజు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు మరింత సానుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను చేపడతారు. అలాగే విద్యార్థులకు ఆశించిన ఫలితాలనేవి లభించడం వలన సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు గృహమున ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే నూతన వ్యాపార ప్రారంభానికి కావలసిన పెట్టుబడులను వ్యాపారస్తులు అందుకుంటారు. ఇక వాహన వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో సహోద్యోగులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఉత్సాహవంతంగా సాగుతాయి. ఇక ధనాదాయం బాగుంటుంది. దూర ప్రాంతాల నుండి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి ఫలితాలను అందుకుంటారు. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు కనబడుతున్నవి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మంచి ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతి అనేది కనబడుతుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మీ అభిప్రాయాలను కుటుంబంలోని అందరితోనూ పంచుకోగలుగుతారు. ఇక ప్రత్యర్థులు సైతం మీ దారికి తెచ్చుకుంటారు. సన్నిహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. ఇక ఆర్థిక విషయాలలో కొంత సంతృప్తి అనేది కలుగుతుంది. అలాగే కుటుంబం మీ మాటను జవదాటకుండా ఉంటుంది ఈరోజు. ఇక ఇంట వివాహాది శుభకార్యాలపై నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ వర్గాల వారికి ఈరోజు మంచి ఫలితాలనేవి లభిస్తాయి. వైద్యులకు కళాకారులకు సన్మానాలు అవార్డులు రివార్డులు దక్కుతాయి. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడం వలన సంతృప్తి అనేది కలుగుతుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలనేవి అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా
ఈరోజు మీరు ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు. ఇక కర్కాటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం, గృహయోగం కనబడుతుంది. ఇక వివాహ సంబంధిత చర్చలలో సఫలత అనేది ఏర్పడుతుంది. వివాహ యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మీ యొక్క కష్టం వృధా పోదు అనుకున్నట్టుగానే కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు కాస్త ఊరటనిస్తాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. ఇతరుల వద్ద నుండి రావాల్సిన బాకీలను కూడా మీరు వసూలు చేసుకోగలుగుతారు. ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే కుటుంబ సభ్యులు మీ మాటను కాదనే పరిస్థితి ఉండదు. సోదరులతో, బంధువులతో సత్సంబంధాలనేవి ఏర్పడతాయి. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అంచనాలకు తగినట్టుగా లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అనుకున్న రీతిలో విధులను నిర్వహించి ఎదుటివారిని సైతం ఆకట్టుకుంటారు. ఇక క్రీడాకారులకు, వైద్యులకి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. సాంకేతిక నిపుణుల యొక్క ఆశలు నెరవేరుతాయి. ఇక కర్కాటక రాశిలోని విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు రావచ్చు. ఇక మహిళలకి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు కనకదుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఆలోచించి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఇంట బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. ఇక కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు ఈరోజు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన పనులన్నీ సకాలంలో పూర్తి చేయలేక మాటలు పడవలసి వస్తుంది. అలాగే సింహరాశి వారు ఈరోజు తొందరపాటుతనం వలన చాలా నష్టపోతారు. ఈ రోజు నోరు జారడం వలన మిత్రులను, ఆత్మీయులను కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే సోదరుల మధ్య వివాదాలు అనేవి నెలకొనే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కొన్ని విషయాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. కానీ రావాల్సిన బాకీలు మాత్రం వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి వీసాలలో ఇబ్బందులు రావచ్చు. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఇంట బయట మరింత ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. ఇక ఈరోజు అన్ని ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. అలాగే బంధువులతో విభేదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొంత నిరుత్సాహవంతంగా వ్యాపారాలు సాగుతాయి. లాభాలు సామాన్యంగా కనిపిస్తున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట విధుల్లో చిక్కులను ఎదుర్కొంటారు. వైద్యులకు, రాజకీయవేత్తలకు ఈరోజు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి.
ఇక ఈరోజు వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టాలనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశిలోని విద్యార్థులకు వచ్చిన మంచి అవకాశాలు త్రుటిలో తప్పిపోవచ్చు. జాగ్రత్త వహించండి, ఆచితూచి వ్యవహరించండి. ఇక మహిళలకి మానసిక అశాంతి అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకి సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు కన్యారాశిలోని ఎవరికైతే బంధువులతో వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులలో పురోగతి అనేది కనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులు లభించడంతో ఉత్సాహంగా ఈరోజు వ్యాపారాన్ని నిర్వహిస్తారు. మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో కొత్త ఆశలతో ముందుకు నడుస్తారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు మొత్తంగా చూసుకుంటే మంచి ధనాదాయం అనేది లభించడం వలన రుణాలను తీరుస్తారు. ఇక కన్యారాశిలో ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలోనూ శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కన్యారాశిలోని విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి ఒక సమాచారం ఊరటను కలిగిస్తుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందే తులారాశి వారు ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతిని సాధిస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలు ఈరోజు ఒక కులిక్కి వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారు వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి తులారాశి వారికి పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలతో పదోన్నతులను పొందుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. బంధుమిత్రుల వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక తులారాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే తులారాశి వారు విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీసా లభించడంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీరుస్తారు. అలాగే తులారాశి వారికి ఈరోజు అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. తులారాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులకు పెద్దల అంగీకారంతో ఒకటే సదవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా ఉపయోగించుకోండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది.
ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే తులారాశి వారు ఈరోజు పాత మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఇక ఈరోజు ఎవరైతే ఇంతకాలంగా ఇంటిని కొనుగోలు చేయాలని చూస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు విజయవంతమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల వారికి మంచి పదవి యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఇక ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ధనయోగం అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అందుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్య మరియు వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. గృహమున పెద్దల నుండి ప్రశంసలను పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగమైతే కనిపిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా ధనాదాయం అనేది లభిస్తుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. లేదా బయట రాజీకు దోచుకునే అవకాశం దొరుకుతుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఈరోజు వృశ్చిక రాశి వారు స్థిరాస్తులను అమ్మడం ద్వారా, కొనడం ద్వారా విశేషమైన ధనలాభాన్ని పొందుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిత్రుల ద్వారా, సోదరుల ద్వారా మంచి ప్రయోజనాలు అనేవి పొందుతారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి విదేశీ యాన యోగం అనేది కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని దంపతులు మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మిత్రుల యొక్క ఆదర అభిమానాలు అనేవి లభిస్తాయి. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక సన్నిహితుల సహాయంతో ఈరోజు ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు. ఎలాంటి నిర్ణయమైనా మరో ఆలోచన లేకుండా తీసుకోగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైన సహకారం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మరింత లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ రంగం వారికి, సినీ రంగం వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి సంతోషకరమైన వార్త అందుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తరాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయమై ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం మార్పునకు ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఈరోజు బాలేదు, అస్సలు ప్రయత్నించకండి. ఇక బంధువులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరటను కలిగిస్తుంది. వ్యాపారపరంగా ఒత్తిడులను ఎదుర్కొంటారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారుతాయి. కుటుంబ వాతావరణం మొత్తంగా చూసుకుంటే చికాకును కలిగిస్తుంది. ఇక ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నవి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే సొంత నిర్ణయాలు ఏమాత్రం కలిసి రావు. తప్పకుండా పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తొందరపాటుతనంతో అనేక ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నందున ఆచితూచి వ్యవహరించండి. ఇక ఆర్థిక విషయాలలో డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అస్సలు చేయకండి. అలాగే పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి చిన్న చిన్న అగ్ని ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాదాలు అనేవి కనబడుతున్నవి. కాబట్టి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి పెద్దల సలహాలు పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. నోరు జారడం వల్ల కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు అనేవి ఏర్పడతాయి. శ్రమాంతరం కానీ పనులు పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను తెచ్చిపెడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న సమస్యలు మరింత జటిలమవుతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలలో గందరగోళం అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వైద్య రంగం వారికి అనేక రకాలైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని విద్యార్థులకు లభించే ఫలితాలు నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను ఆరంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వారి ఈరోజు ఆత్మీయులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అలాగే ఈరోజు మకర రాశి వారికి ధనధాన్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక నూతన గృహాన్ని, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి రోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యంత యోగదాయకంగా కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలకు ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో విజయం అనేది కనిపిస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేవి గడిస్తారు. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు.
ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వైద్యులకు, రాజకీయ వర్గాల వారికి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా గోచరిస్తున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈ రోజు మకర రాశి వారు రవిగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి చాలా కాలంగా పూర్తి కాని పనులు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తారు. అలాగే అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని ఈరోజు సాధించగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. కుంభరాశి వారు ఈరోజు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి, మీ భవిష్యత్తుకు బాటను వేస్తాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది పడుతుంది. ఇక బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు శత్రువులపై సైతం విజయాన్ని సాధిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులు పంట లాభంని పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన వస్త్ర వాహన యోగం అనేది కనబడుతుంది. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే కుంభరాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు ముఖ్యమైన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఇక ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణలో చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసే పనిలో నూతన ఉత్సాహంతో బాధ్యతలను నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా ఈరోజు అందుతుంది. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు మంచి విజయాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను దక్కుతాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరియు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, లేదైనా సరైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి.
ఇక ఈరోజు మీనరాశి వారు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆర్థికంగా కొంత ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. అలాగే ఇంట బయట కొన్ని పరిస్థితులు మీకు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. మీనరాశి వారికి ఇతరుల సలహాలు పాటించడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఇతర సలహాలు పాటించకపోవడమే మంచిది, మరియు వారి మాట విని చెడు పనులు చేయకపోవడమే మీకు మంచి చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం అయితే లభిస్తుంది, కానీ మీకు కొంత గ్రహస్థితి బాలేనందువలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం ఉన్నందున ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అయితే లభిస్తాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కొంత ఇబ్బంది పడతారు. కాంట్రాక్టర్లకు కొంత సామాన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆర్థికంగా ఎవరిని నమ్మకండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. దీనివలన చాలా ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీనరాశిలోని యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెడు వ్యసనాలకు సులభంగా లోనయ్యే అవకాశం ఉన్నందున కొంత మీరు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అన్ని ఆటంకాలనే ఎదుర్కొంటారు మీనరాశి వారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఎదురవుతాయి. అలాగే బంధువులతో విభేదాలు కలిగే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పై అధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక రాజకీయవేత్తలు, పారిశ్రామిక వర్గాల వారికి వ్యవహారాలు ముందుకు సాగక చాలా ఇబ్బందికి గురవుతారు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని విద్యార్థులకు ఈరోజు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.